మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరొక హృదయకాలము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. హృదయకాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. నిన్నటి దినాన్ని 24వ కీర్తన మొదటి వచనం నుంచి 6వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. హృదయకాలం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు ద గాడ్. సమస్తము దేవాది దేవుని వలనే కలిగినది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. భూమి ఆకాశంలో దేవాది దేవుడే సృష్టించాడు. ఆ దేవాది దేవుని మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ ఆత్మతో ఆరాధించవలసిన సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ప్రతి విషయమందు మనం దేవునికి మొరపెట్టే బిడ్డలుగా ఏదైనా విషయము మనము మన ఆత్మీయ జీవితంలో మనం ఏదైనా జరిగించవలసి వచ్చినప్పుడు మొదట ప్రార్థన ద్వారా దేవునికి తెలియజేసినప్పుడు దేవాది దేవుడు ఆ ప్రార్థన విని దేవుడు మనకు తోడై ఉంటాడు. ఆ కార్యము దేవుడు నెరవేరుస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనము ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడి వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని ఆ వాక్యానుసారంగా మనం జీవించడమే నిజమైన దేవుని బిడ్డల ఒక ఉద్దేశమై ఉన్నదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఇరుదే కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మొదటగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది మనం పూర్ణ హృదయంతో, మన పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధించవలసిన ఉన్నదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం 24వ వచనం చూసినట్లయితే, యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనంలో చూసినట్లయితే, అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతో తండ్రిని ఆరాధించే కాలం వచ్చి ఉన్నది, అది ఇప్పుడు వచ్చి ఉన్నది. తనను ఆరాధించువారు అట్టివారుగా కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించవలెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆత్మతోని సత్యముతోని ఆరాధించవలసిన సమయం ఆసన్నమైనది అనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. ఎందుకంటే ఆయనను యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధించే కాలం వచ్చి ఉన్నది. సత్యముతోని, యథార్థ హృదయముతోని మనము దేవుని ఆరాధించవలసిన కాలము సమీపిస్తున్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంది. అది ఇప్పుడు వచ్చి ఉన్నది. తనను ఆరాధించేవారు అట్టువారు కావాలని తండ్రి కోరుచున్నాడు. తనను ఆరాధించేవారు అట్టువారు కావాలని తండ్రి కోరుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని ఆరాధించుచున్నప్పుడు నీ పూర్ణ హృదయంతో, మీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో దేవుని ఆరాధించవలసిన సమయం ఆసన్నమైనదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. దేవుని ఆరాధించవలసిన మనము ఆత్మతోనూ సత్యముతోని దేవుని ఆరాధించవలసిన సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం హృదయపూర్వకంగా దేవుని ఆరాధించవలసిన సమయం ఆశూన్యమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంది. అలాగే చూసినట్టయితే 24వ కీర్తన చూసినట్టయితే 7వ వచనం చూసినట్టయితే 24వ కీర్తన 7వ వచనం చూసినట్టయితే, గుమ్మంలారా మీ తలలు పైకెత్తుడి, మహిమగల దేవుడు మహిమగల రాజు ప్రవేశించినట్టు పూర్వతమైన తలుపులారా మిమ్మును మీరు లేవనెత్తుకోండి. దేవునికే భయమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, గుమ్మములారా మీ తలలు పైకెత్తండి, మహిమగల రాజు ప్రవేశించినట్టు, దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రవేశించినట్లు మన గుమ్మంలను పైకి వెత్తండి అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనం చూసినట్టయితే యెషయా గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనం చూసినట్టయితే, సత్యంను ఆరాధించేవారు నీతిగల జ్ఞానమును ప్రవేశించినట్టు దారములు తీయుడి అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, సత్యంను ఆచరించుచు నీతి వల్ల జనము ప్రవేశించినట్టు దారములు తీయుడి. ఎవని మనస్సు అయినా నీ మీద ఆనుకొనును వారిని నీవు పూర్ణ శాంతి గలవారుగా కాపాడుదవు, ఏలెనగా అతడు నీ యందు విశ్వసించి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం దేవుని ప్రజలమై ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంది. దేవుని ప్రజలుగా మనం జీవించినప్పుడు ఆ గుమ్మములను తెరవబడతాయనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకంటే సత్యంతో ఆచరించుచు నీతిగల జనము ప్రవేశించినట్టు దారములు తీయుడే. నీతిగల జనము అందులో ప్రవేశించుటకు
ఆ గుమ్మంలోని తెరవండి అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. అలాగే చూసినట్టయితే ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నేను పూర్ణ శాంతి గల వారుగా కాపాడదవు, ఏలెనగా అతడు నీ యందు విశ్వసించి ఉన్నాడు. దేవుని మీద ఆధారపడడము. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, ఎవరైతే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుని వెతికే బిడ్డలుగా ఉంటారో వారిని దేవుడు కాపాడుతాడు అని సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. వానిని పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదు. పూర్ణ శాంతి వలగా దేవుడు కాపాడుతాడు. ఎందుకంటే మనం దేవుని మీద ఆధారపడి మనం ప్రతి పని కూడా మనం ఏదైతే ప్రారంభించబోతున్నప్పుడు దేవునికి తెలియజేసే ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు ఆ కార్యము మరి దేవాది దేవుడు నెరవేరుస్తాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల దేవుని వాక్యం బట్టి ఏలైనగా అతడు నీ యందు విశ్వసించి ఉన్నాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ దేవునిని మహిమపరుస్తూ దేవుని వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకున్నప్పుడు దేవాది దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల గుమ్మంలారా మీ తలలు పైకెత్తడే, గుమ్మంలారా మీ తలలు పైకెత్తడి, మహిమగల రాజు ప్రవేశించినట్టు పూర్వతమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనండి. మహిమగల రాజు ఎవడు? బలైశ్వరం గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల మహిమగల రాజు ఎవరు? దేవాది దేవుడే, మన ప్రభువైన యేసుక్రీస్తే ఆ దేవాది దేవుడు, ఆ రాజు అయి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల సర్వలోకానికి ప్రభు అయిన యేసుక్రీస్తే నిజమైన దేవుడై ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. బలైశ్వరం గల యెహోవానే, యుద్ధశూరుడైన యెహోవాయే. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా మన దేవుడు రాజుగా ఉన్నాడు. మనం చూస్తాం కదా, దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి యెరూషలేముకు వచ్చినప్పుడు దేవాది దేవుడు తను తిరిగి యెరూషలేములో ఒక విజయవిస్తముతో ఒక రాజుగా ప్రవేశించున్నాడు. ఆ మహిమగల రాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల మహిమగల రాజు ఎవడు? బలశీరములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మంలారా మీ తలలు పైకెత్తండి, పూర్వతమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్టు మిమ్మును లేవనెత్తుకొనండి. హల్లెలూయా. హృదయ కలము. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తే నిజమైన దేవుడు. ఆయన ద్వారానే మనం రక్షణ పొందుకుంటాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తే మార్గమై ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 14:6 ప్రకారము నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి ఇంటిలో ప్రవేశించలేడని ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేసిన మాట. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల మహిమగల రాజు మన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తే అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. మహిమగల రాజు ఎవడు? బలశూరం గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవానే. గుమ్మంలారా మీ తలలు పైకెత్తండి, పురోహితమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్టు మిమ్మును మీరు లేవనెత్తుకోండి. మహిమగల రాజు ఎవడు? సైన్యములకు అధిపతి అయిన యెహోవా, ఆయన మహిమగల రాజు అయి ఉన్నాడు. హల్లెలూయా. సైన్యములకు అధిపతి అయిన దేవాది దేవుడు. హృదయ కాలపు ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా దేవుడు మన పక్షాన మనకు తోడయ్యున్నాడు అని సత్యాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంది. మహిమగల రాజు, సైన్యములకు అధిపతి అయిన యెహోవానే. దేవాది దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు హృదయ కాలము తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు చూస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. హృదయ కలవి మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మహిమగల రాజు ఎవడు? సైన్యములకు అధిపతి అయిన యెహోవాయే, ఆయన మహిమగల రాజు. సైన్యములకు అధిపతి అయిన దేవాతి దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ మహిమగల రాజు అయినాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాడు. ఉదయ కాల ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. బలాశూరుడైన దేవాది దేవుడు. అలాగే చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా యుద్ధశూరుడైన యెహోవానే, బలమైన
బలమైన రాజుగా ఉన్నాడు. ఇదే కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నిన్ను నన్ను కాపాడడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇదే కాలము ఈ మాటలింటున్న ప్రియ కుమారుడా, ప్రియ తల్లి, నిన్ను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మన పాపముల నుంచి మనల్ని విడిపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మన పాప జీవితంలో నుంచి మనల్ని కాపాడడానికి, మన పాపములకు మనము శిక్ష పొందవలసి ఉండగా ఆ శిక్ష ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ శిక్షను పొందుకొని మనము కట్టవలసిన వెల యేసయ్య వెల కట్టేసి మనందరికీ రక్షణ అనుగ్రహించాడు. ఆ మహిమగల రాజు, సైన్యములకు అధిపతి అయిన యెహోవాయే మహిమగల రాజు అయినాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఆ కలువరి సిలువలో చనిపోయి తిరిగి 3వ రోజు లేసి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. హృదయ కాలము ఈ మాటలింటిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకవేళ నువ్వు మారు మనసు పొందులేక ఉన్నట్టయితే హృదయ కాలం ఇది అనుకూల సమయం, ఇది మంచి సమయము. యేసే దగ్గరకు వచ్చి మారు మనసు పొందుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. నువ్వు ఎవరివైనా నువ్వు ఎలాంటి మనిషివైనా కానీ దేవుడు నేను క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు యేసే దగ్గరకు వచ్చి యేసయ్య నా పాపములను క్షమించు అని నువ్వు ప్రార్థన చేసినట్టయితే నీ పాపములు క్షమించబడతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ లోకంలో అందరూ కూడా పాపం చేసిన వారే, ఒకటి కూడా నీతిమంతుడు లేడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసిన వారే దేవుడు అనుగ్రహించిన మహిమని పొందలేకపోతున్నారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆ దేవుని యొక్క కృప విషయంలో దేవాది దేవుడు, ఆ కృపగల దేవాది దేవుడు ఇంకా మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. ఇంకా మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఇంకా మన జీవిత కాలంలో ప్రతి దినము దేవుడు మనకు ఆయుష్కాలను అనుగ్రహిస్తూ దేవుని సన్నిధికి మనం అందరం కూడా రావాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, గుమ్మంలారా మీ తలలు పైకెత్తుడి, మహిమగల రాజు ప్రవేశించినట్టు పూర్వతమైన తలుపులారా మిమ్మును మీరు లేవనెత్తుకొని, మహిమగల రాజు ఎవడు? బలాశ్చర్యము గల యెహోవాయే, యుద్ధశూరుడైన యెహోవానే. గుమ్మంలారా మీ తలలు పైకెత్తడి, పూర్వతమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్టు మిమ్మల్ని లేవనెత్తుకోనండి. మహిమగల రాజు ఎవడు? సైన్యములకు అధిపతి అయిన యెహోవాయే, ఆయన మహిమగల రాజు అయినాడు. సైన్యములకు అధిపతి అయిన దేవాది దేవుడు. ఇరుదే కాలము ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, సృష్టిని దేవుడు నిర్మించాడు. సృష్టికర్త అయిన దేవుడిది ఆరాధించవలసిన సమయం ఆసన్యమైన, ఆత్మతోనూ సత్యముతోని ఆరాధించవలసిన సమయం ఆసన్యమైనదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ఇటు మాటలను దేవుడు కాలము మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేసి అభివృద్ధి చేయని గాక. సమస్తము దేవుని వలనే కలిగినది, సమస్తము దేవుడై ఉన్నాడు. మనం ఆరాధించవలసిన దేవుని సత్యముతో ఆరాధించవలసిన సమయం ఆసన్యమైనదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు ద గాడ్, ఎవ్రీథింగ్, సమస్తము దేవునిదై ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేవుని మీద ఆధారపడి మనం జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మహిమపరుస్తూ, దేవుని ఘనపరుస్తూ, దేవుని వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకుంటూ, దేవుని వాక్యానుసారంగా మనల్ని మనం దేవుని సన్నిధిలో కనపరుచుకుంటూ ఆ వాక్యానుసారంగా జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ఇట్టి మాటలను దేవుడు కాలం మీ ఆత్మీయ జీవితంలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేసి అభివృద్ధి చెందును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవా, నీకు వందనములు, స్తోత్రములైనా మా జీవితంలో మరొక హృదయ కాలం నీ కృప చేత మాకు అనుగ్రహించి మనల్ని సజీవులకు పెట్టిన దేవా, నీకు వందనములు, స్తోత్రములైనా ప్రభా, నీ వాక్యానుసారంగా మేము జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. ఎందరైతే ప్రభా వారి పాపంలో ఒప్పుకుంటున్నారో వారి పాపంలో క్షమించి నేను మీదట నీ బిడ్డలుగా వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ఎప్పుడు కూడా ఏనాడు కూడా పాపము చేయకుండా నాయన నీ అందు భయభక్తుల జీవితంలో జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే యేసయ్య ప్రభా తండ్రి, మా సేవకురాలని కాపాడండి, వారి పరిచర్యని కాపాడండి, వారి సంఘాలను కాపాడండి, సంఘాలు కట్టబడడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. నైనా ప్రభా ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మధ్యాహ్న కాలం జరుగుతున్న ఆరాధన కూడా మీరు దీవించి మీరే మహిమ ఘనత పొందుకోమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి మా ప్రయాణాలంతా కూడా తోడుగా నీడగా ఉండి నైనా ప్రభా, మరి ఈరోజు ప్రయాణం వెళ్తుండగా ప్రయాణంలో తోడుగా ఉండి నైనా ఇలా రేపు జరుగుతున్న ఆరాధన రేపటి దినంలో పరిశుద్ధ ఆరాధన కూడా దీవించి ఆశీర్వదించి
ఆశీర్వదించండి. నైనా మరి ఫేత్ హోమ్ మినిస్టర్ సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. సంఘంకు కావాల్సిన ప్రతి అవసరతను కూడా మీరే తీర్చి నేను సంఘాన్ని బలపరచమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అనేకమైన నూతన ఆత్మలను నడిపించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. తండ్రి మరి ఈ రోజంతట్లో కూడా నీ కృపలో మనల్ని కాపాడి దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన లోక రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానంలో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును మీ కుటుంబంలో తోడై నీడయుడుగాక. ఆమేన్.